हाई फ्रेंड्स अंदर नमस्कार अंडी మీరు చూస్తున్న మన యొక్క యూటీ ఫార్మింగ్ ఛానల్ నా పేరు ఉపేందరు సో మనం చూసుకుంటే మన సబ్స్క్రైబ్ ఈ రోజు పిలవడం జరిగింది చాలా రోజుల నుంచి కామెంట్ మరి ఫోన్ చేస్తుంటే నేను మనకు కొంచెం కుదరకపోవడం వల్ల రాలేకపోయాను సో ఈ రోజు అయితే కంపల్సరీ నా రిక్వెస్ట్ చేయడం వల్ల మనకి ఈ రోజు రావడం జరిగింది ఎందుకంటే మన సబ్స్క్రైబ్ అనేది కొంచెం డౌట్ ఉండడం వల్ల తోట కొంచెం దోమ ఉంది కొంచెం మందులు కొంచెం వేరే చెప్పన్నా కొంచెం ఇంకా బెటర్ మంది చెప్పు ఒకసారి వచ్చి చూడు తోట అని చెప్పేసరికి మనం కొంచెం కూడా ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల రావడం జరిగింది సో మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క పంట మనం స్టేజ్ చూస్తున్నారు కదా ఈ పంటకి ఎటువంటి మందులు కొట్టారు అడుగు మందులు ఎటువంటి వేసుకున్నారు ఎటువంటి పిచికారీ చేస్తున్నారు ఇవన్నీ మీకు టోటల్ గా చెప్తాను ఎటువంటి సీడ్ ఎంచుకున్నారు వీళ్ళు ఒక సీడ్ వచ్చేసి ఎన్ని రోజుల పంట ఎలా పాటించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మనకి ముందు రోజుల్లో ఇంకా ఎలా పాటించుకోవాలి టోటల్ అయితే చెప్తాను మీకు సబ్స్క్రైబ్ తోనే మాట్లాడిస్తాను ఈ రోజు మీకు సో ఈ రోజు వచ్చేసి మనం మాట్లాడదాం ఒకసారి మామయ్య మీ పేరు చెప్పండి ఒకసారి మీ పేరు మీ ఊరు నిల్చోండి బద్దెతండ ఊరు బద్దెతండ ఏం పేరు మంగిలాడ మీరు మన వీడియోలు అన్ని చూస్తూనే ఉన్నారా అయితే ప్రజెంట్ ఏ సీడ్ అయితే వేసుకున్నారు మీరు ఇది ఎన్ని రోజుల పంట 40 రోజులు అయింది 40 రోజుల పంట దీనికి అడుగు మందు ఎలాంటి అడుగు మందులు వేసుకున్నారు పైన పిచికారీ ఎటువంటి చేసుకున్నారు కొంచెం పూర్తిగా చెప్పారా మన రైతులకు ప్లీజ్ చెప్పండి ఒకసారి పొటాసు కింద అడుగు మందు పొటాసు డిఏపి జల్లిన ఫస్ట్ డిఏపి జల్లుకున్నారు బలం గుళిక జల్లిన కొంచెం గట్టి మాట్లాడండి బలం గుళిక జల్లిన డిఏపి పొటాస్ అంతే డిఏపి పొటాస్ ముందుగా మనం దుక్కి కాక ముందు పచ్చి రొట్టె ఏమైనా వేసుకున్నారా పెసర్లు వేసుకున్నారా పెసర్లు దున్నుకొని పొటాష్ గుళికలు అవి వేసుకున్న తర్వాత పంట వేసుకున్నారు మంచి మాట అయితే దాని తర్వాత మీరు మొక్కలు వేసుకున్న తర్వాత ఎటువంటి పాటించారా అంటే వేసిన తర్వాత మోనోను సాపుడి కొట్టాం మోనో సాఫ్ ఫస్ట్ కొట్టారు దాని తర్వాత ఎన్నిసార్లు పిచికా చేశారు ఇప్పటికి ఎన్ని రోజుల పంట ఇది 3 సార్లు చేసిన 40 రోజుల పంట 40 రోజుల పంట ఈ స్టేజ్ ఎవరికైనా ఉందా మీ ఊర్లో కొంత చోట్ల ఉన్నాయి కానీ మీదైతే చాలా బెటర్ గా అయితే ఉంది ఎందుకంటే మన సబ్స్క్రైబ్ అని చెప్పిన మాట అన్ని మందులు ఫాలో అవుతున్నారు కాబట్టి నెంబర్ 1 అయితే తోట అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ స్టేజ్ అయితే ఇప్పుడైతే చూడలేదు మనం చెప్పాము కానీ ఇలా ఉందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు బట్ ఇంకా మీరు పాటించుకోవాలి ప్రజెంట్ అయితే రాబోయే 3 రోజులు భారీగా వర్షం ఉందని చెప్పేసి మనకి వాతావరణ హెచ్చరిక చేస్తున్నారు కాబట్టి మొన్న రీసెంట్ గా వచ్చిన గాలిదుమ్ముకి చాలా అయితే వరిగింది చాలా వరకు వరిగింది కాబట్టి మీరు సేఫ్టీ జోన్ లో ఉండండి ఇప్పటికి ఎందుకంటే మనకి మిర్చి అనేది ప్రజెంట్ రేట్ ఉంది కాబట్టి రేట్ కూడా చాలా బెటర్ గా అయితే ఉంది 20 నుంచి 25 దాకా పడుతూనే ఉంది కాబట్టి మనకి తర్వాత కూడా బెటర్ గానే ఉంటుంది మీరు పాటించుకోండి మంచి మందులు కొట్టుకోండి ఇప్పుడు మనకి వచ్చే సమస్యలు ఏంటంటే ఇప్పుడు డిసైడ్ ఎప్పుడు కొట్టారు మీరు 3 రోజులు కొట్టి డిసైడ్ ఎలా పని చేసింది డిసైడ్ లో అక్టార్ కలుపుకున్నారు రిగ్రోయిల్ సాఫ్ ఇవే మందులు మీరు కొట్టారు చూస్తున్నారు ఫస్ట్ అయితే మోనోను సాఫ్ కొట్టారంట సాఫ్ మోనో మరియు అగ్రి రోలెక్స్ కొట్టారు అగ్రి రోలెక్స్ మళ్ళీ డిసైడ్ కొట్టారు తర్వాత కేవలం 3 స్ప్రేతోనే ఇలా వచ్చిందంటే అందరూ మన పంట వ్యవసాయం చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే ఏ స్టేజ్ కి మనం ఎటువంటి మందులు కొట్టుకుంటే ఒకటే మంత్ మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవి తెలుసుకోవాలండి ఖచ్చితంగా మనం చేస్తున్నాము వాళ్ళు ఇస్తున్నారు కొడుతున్నాం కాదండి మనం ఒక మంత్ చాలా వరకు రిజల్ట్ అనేది పొందుకోవచ్చు మనం బట్ ఏంటంటే అవి నెంబర్ 1 మందులు ఉండాలి అవి బయో కాకుండా కంపెనీ మందులే ఉండాలి ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లింక్ చేసుకోండి షేర్ కూడా చేయండి సో ఇంకా మనం చూసుకుంటే జస్ట్ 3 మంత్ పిచికారుతో ఈ యొక్క స్టేజ్ ఇలా ఉంది అంటే జస్ట్ 40 డేస్ కి ఇది నెంబర్ 1 సీడ్ అండి సీడ్ వచ్చి AR243 అండి ఇది మీకు ఫీల్డ్ కూడా పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మీకు చూపిస్తాను ఖచ్చితంగా మన మంగిలాలతోనే మాట్లాడదాము పూర్తిగా నెక్స్ట్ మీరు ఎటువంటి మందులు పిచికారీ చేసుకోండి కొంచెం అయితే పైన అయితే బాగా ఆకులకి దోమలు తింటున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా పితురా కొట్టుకోండి పితురా తర్వాత మీరు ఎక్స్పోనెన్స్ అనేది కొట్టుకోండి ఎక్స్పోనెన్స్ మనం కొట్టుకోవడం వల్ల అధికంగా పూత మరియు బ్రాంచెస్ ఎక్కువగా రావడం జరుగుతుంది మళ్ళీ పూత కూడా ఎక్కువ రావడం వల్ల మీకు అధిక దిగుబడి కూడా పెంచుకోవచ్చు ఎక్స్పోనెన్స్ అయితే మర్చిపోకండి ఎందుకంటే మన యొక్క కంపెనీ కాదండి అది నెంబర్ 1 బ్రాండ్ BSF వాళ్ళది ఎక్స్పోనెన్స్ కొట్టుకోండి అందులో పితురా కూడా కలుపుకోండి పితురా ఎందుకంటే మీకు చాలా వరకు మీ ఆకులు చూసుకుంటే చాలా వరకు తింటున్నాయి ఆకులు దోమలు తింటున్నాయి కాబట్టి లద్దె పురుగులు అవన్నీ పోతాయి అందుకే నివారణ పితురా మందు నెంబర్ 1 మందు పనిచేస్తుంది మీకు అక్టారా అనేది చిన్నపాటి ఏజ్ లో పనిచేస్తుంది అక్టారా మందు బట్ ఇప్పుడు పెద్ద స్టేజ్ కాబట్టి మీకు కంపల్సరీ పితోరా కొట్టుకోవాలి పితోరా కానీ గంతర్ కానీ కొట్టుకోవాలి చూస్తున్నా కానీ మీరు ఇక హోస్ ఎలా ఉందో మనకి ఇలా అన్ని ఆకులు తింటా ఉంటాయి లద్దె పురుగులు కాబట్టి ఇలా తింటూ ఉన్నప్పుడు మనం అయితే పితోరా కానీ గంతర కానీ కొట్టుకోవాలి మనం ఎందుకంటే నెంబర్ 1 మందులు కాబట్టి కొంచెం రేట్ కాస్ట్ ఉంటుంది అయినా సరే మనకి రిజల్ట్ నెంబర్ 1 ఉండాలి కాబట్టి అయితే మీరు యూజ్ చేసుకోవాలి దీని తర్వాత అయితే మనకి మొక్క ఇంకా స్టెప్ రావడానికి ఇంకా బెస్ట్ గా గ్రోత్ రావడానికి ఎక్స్పోనెన్స్ మంది అయితే కొట్టుకోవాలి మామయ్య మీరైతే దాని తర్వాత నేను చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ ఈ వాతావరణం ముబ్బు వాతావరణం ఉంది అంటే మనకి కొమ్మకుళ్ళు వస్తుంది
మనకి వచ్చే సమస్య మెయిన్ గా కొమ్మకుళ్ళు వస్తుంది. దానికి BSF వాళ్ళది కూడా ఉంటుంది, మనకి క్యాబ్యూటాప్ కూడా ఉంటుంది. మీకు ఫోటో మెన్షన్ చేస్తాను. క్యాబ్యూటాప్ మందు దానికి మించిన మందు అయితే ఇక్కడ లేదండి. క్యాబ్యూటాప్ మందు మీకు ఫోటో మెన్షన్ చేస్తాను. ప్రజెంట్ వాతావరణం బట్టి కూడా కొమ్మకుళ్ళు రోగం వస్తూ ఉంటుంది. మనకి కొమ్మకుళ్ళు వస్తే మాత్రం 60% ఎక్కువ ఉంటుంది. మనకి గమనించారు మీరు, కొమ్మకుళ్ళు వస్తే 60% ఎక్కువ ఉంటుంది మీకు. సో బట్ ఏంటంటే అది మాత్రం మెయిన్ గా యూజ్ చేయండి. అది ఏది మనకి వస్తే కొమ్మకుళ్ళు వచ్చే అవకాశం ఉందంటే మీకు చెట్లు కూడా చూసుకుంటే మీకు చెట్లు కూడా అంత వీక్ గా ఉంది కాబట్టి చెట్లు కూడా 0.50-34 కూడా వేసుకోండి. వేర్లకు బలం వచ్చి మనకి కాండం కూడా పెరిగి ఎక్కువ అధిక పూత కూడా వచ్చే అవకాశం ఉంది. మొదటిగా అయితే మీరు ఒక చెట్టు మనకి పొలం మొత్తం నెంబర్ 1 గా ఉంది కాబట్టి మిరప తోట కాబట్టి మీరు దిష్టి బొమ్మ కూడా వేసుకున్నారు. మన రైతు మీరు చూసారు దిష్టి బొమ్మ కూడా వేసుకున్నారు. మళ్ళీ గ్రీన్ మ్యాట్ కూడా వేసుకోండి. మీరు అవుట్ ఆఫ్ గ్రీన్ మ్యాట్ కూడా వేసుకోండి. ఇంకా మీకు చెప్పాలంటే మామయ్య మీకు ముందుగా మీరు దోమకి ఎక్కువ అరికట్టుకోవాలి. దోమ అట్టలు ఇది చూపినమ్మా. దోమకి అరికట్టుకునే ఎలాగంటే మనము ఎక్కువ తెల్లదోమ అవి మనం ఎలా నివారించుకోవాలి, ఎక్కువ శాతం మందులు పిచికారి చేయకుండానే మనం ఆల్టర్నేట్ గా మన న్యాచురల్ పద్ధతి చూసుకోవాలి. ఎక్కువ అట్టలు పెట్టుకోండి. అట్టలు మీరు ఎలా కర్రలు బాగుతారు కదా, కర్రలు కట్టుకున్నప్పుడు అట్టలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అట్టలు పెట్టుకోవడం మనకి ఎన్ని మందులు పిచికారి చేసినా కూడా అట్టలకి గమ్ముకు అతుక్కుని ఉంటది. మరియు అట్టలు కాకుండా సోలార్ సిస్టమ్ కూడా మీకు కొత్తగా వచ్చినాయి. సోలార్ సిస్టమ్ ఎకరానికి వచ్చేసి 3-4 పెట్టుకుంటే ఒక సిస్టమ్ వచ్చేసి 1100 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఆఫర్ 900 రూపాయలు కూడా నడుస్తుంది. కొంచెం సోలార్ సిస్టమ్ ది మీరు పెట్టుకోవచ్చు. ఫోటోలో మెన్షన్ చేస్తాను మీకు. సోలార్ పెట్టుకోవడం మనకి సోలార్ తోనే లైటింగ్ ఉంటుంది. లైటింగ్ లో మనకి నైట్ టైము మొత్తం దోమలు ఎక్కడ ఉన్నా కూడా లైటింగ్ కి మన లోన దోమలు పడడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎటువంటి నల్లి ఉన్నా కూడా ఎటువంటి దోమ కూడా మనకి లోనకు పడతా ఉంటది. దానివల్ల మనకి పంట కూడా రక్షణ కూడా చాలా విధంగా కాపాడుకోవచ్చు. మనము నైట్ ఆన్ చేస్తే లైట్ మార్నింగ్ కల్లా మనకి దోమ గీమ అన్ని కనిపిస్తా ఉంటది అండి. తెల్ల దోమలు అన్ని కనిపిస్తాయి మనకి. అవి క్లీన్ చేసుకోవచ్చు. ఫోటో కూడా మెన్షన్ చేస్తాను. అవి ఎకరానికి వచ్చేసి 2-3 పెట్టుకుంటే మధ్యలో పెట్టుకుంటే చాలండి. అవి అట్లా కూడా మనం అన్ని పెట్టాల్సిన అవసరం లేదు. సోలార్ అయింది అనుకో మనకి సోలార్ సిస్టమ్ వచ్చేసి మనకి 3 years 4 years దాకా ఉంటుంది. మీకు తెలుసో ఎప్పుడైనా తెలుసా మీకు? అది చూడలేదు మీరు. అది సోలార్ ఉంటే చిన్నగా ఉంటుంది, లైట్ ఉంటుంది మనకి సోలార్ సిస్టమ్ ద్వారా. ఆ లైట్ సాయంత్రం టైం మనం ఈవినింగ్ సాయంత్రం ఆన్ చేస్తే మనకి ఎక్కడున్న దోమలు మొత్తం కూడా లోన పడతాయి మనకి. అలా మీరు కొత్త టెక్నిక్ వాడుకోవాలి మీరు. మళ్ళీ బంతి చెట్లు కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకు బంతి చెట్లు అంటే మనము బంతి చెట్ల వాసనకి ఈ దోమలు కూడా మనకి వాటి మీద పోతా ఉంటది. మన సబ్స్క్రైబ్ కాబట్టి నేను చెప్తున్నాను, వేరే వాళ్ళకి నేను చెప్పాను. ఎందుకంటే అందరూ చెప్పలేం కాబట్టి మన సబ్స్క్రైబ్ మనకి పిలిచి మరీ అడుగుతున్నారు కాబట్టి ఒక నివారణ చెప్పాలి. కాబట్టి మనకి ఎక్కువ దోమలు అరికట్టుకోవాలి, నల్లి అరికట్టుకోవాలి. కాబట్టి మధ్యలో బంతి చెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు. బంతి చెట్లను మరియు డిస్ట్రిక్ట్ కొంచెం గిరిమాయ కూడా కట్టుకోండి. ఎందుకంటే అందరూ ఇటువైపు చూస్తున్నారు కాబట్టి తోట కూడా తక్కువ డేస్ లోనే ఇంత క్రాప్ రావడం అంటే అసలు హైలైట్. ఇది చాలా బెటర్ గా యాజమాన్యం చేసుకున్నారు కాబట్టి. సో మామయ్య మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి, అంటే ఫోన్ చేయండి. మీకు ఎప్పుడు కలుస్తూ ఉంటాను. మన నెంబర్ అయితే ఉందిగా మీ కాడ, మన ఛానల్ చూస్తూనే ఉన్నారు కదా, ఒక ఫోన్ అయితే చేయండి మీరైతే. ఇవి మన పితోరా కానీ గంతర్ కానీ కొట్టుకోవడం వల్ల నెంబర్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. లద్దె పురుగు అండి. ఇలా తినడం వల్ల మీరు ఎన్ని మందులు కొట్టుకున్నా కూడా మీకు రిజల్ట్ ఉండదు. ఇంకా ఇలా ఈ మందు కొట్టుకోకపోతే మీరు పితోరా కొట్టుకోకపోతే తోట మొత్తం కూడా తినేయడం జరుగుతుంది. మీరు గిట్ట ఆ లద్దె పురుగు తినేటప్పుడు మనం పిచికారి చేసుకోకపోతే పితోరా కానీ గంతర్ కానీ చాలా రకాల మందులు అయితే ఉంటాయి. బట్ అవి కానీ మనం కొట్టుకోకపోతే పిచికారి చేసుకోకపోతే తోట మొత్తం కూడా ఇలా జల్లి ఆకారంలో వచ్చి ఆకులు మొత్తం కూడా తినేయడం జరుగుతుంది. కాబట్టి మీకు పంట నష్టం కూడా భారీగా అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పటికైనా సరే తొందరపడకండి. తొందరపడి మాత్రానికి అలాంటి మందులు కొట్టుకోండి. మనకి ఎందుకంటే ఆకు ఇలా తినేస్తా ఉంటే మనకి పంట ఎక్కడ కూడా దిగుబడి శాతం రాదు. ఎందుకంటే చెప్తున్నాను మీకు. సో మీరు మందులు ఎక్కడ తీసుకుంటున్నారు, ఇలాంటి మందులు తీసుకుంటాం అని చెప్పే మందులు ఎక్కడ తీసుకుంటున్నారు మీరు? తీసుకుంటున్నారా? కంపెనీ మందులేగా? మరి ఖాతా పెట్టుకుంటున్నారా? క్యాషేగా? చెప్తాయని మీకు ప్రతి వీడియో చెప్తూనే ఉన్నాను. బయో మందులు వాడుకోకండి, కంపెనీ మందులు వాడుకోండి. ఒక కోత అయిపోయిన తర్వాత మీరు బయో మందులు వాడుకోవచ్చు. బట్ ఏంటంటే ముందు దశ కంపెనీ మందులు వాడుకోండి. కంపెనీ వాడుకోవడం వల్ల మనకి ఏంటంటే పంట నష్టం జరగడం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉన్నాయా? ప్రజెంట్ మనం చెప్పిన మందులు ఫోన్ చేయండి, నేను చెప్తూ ఉంటాను, వాడుకోండి. మీకు ఎటువంటి కూడా కావాలి అన్న ఇన్ఫర్మేషన్ సమాచారం కావాలన్నా కూడా మనకు కామెంట్ చేయండి, ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా చేస్తున్నా అలాగే చేసుకోండి. మీరు ఎటువంటి పంట ఏ పంట అయినా సరే మీకు ఎటువంటి సలహా కావాలన్నా కూడా మనకు కంపల్సరీ సంప్రదించండి. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా నేను చెప్తాను. ఈ యొక్క సీడ్ గురించి చెప్పా కదా, మందు గురించి చెప్పా కదా. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్.